హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నేనైతే అరిసెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం అరిసెలు అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. బియ్యం 2 kgs పిండి అయితే నేను తీసుకున్నాను. 1 kg బెల్లం. బియ్యాన్ని రాత్రంతా వీలైతే ఒక రోజంతా నానబెట్టాలి. ఒకవేళ కుదిరితే బియ్య పిండిని ఇంట్లో కాకుండా మిల్లుకు తీసుకెళ్ళి పట్టించుకుంటే పిండి బాగా మెత్తగా నలిగి అరిసెలు బాగా మెత్తగా అంటే మృదుగా వస్తాయి. అలా మనం పిండి పట్టించుకోవాలి. నేనైతే పొయ్యి మీద డేక్ష పెట్టి 1 kg బెల్లాన్ని అయితే చిన్న చిన్న ఉండలుగా చేసి పొయ్యి మీదనైతే పెట్టాను. మనం వెడల్పాటి గంజునైతే తీసుకోవాలి. అది తీసుకుంటే ఎందుకంటే మనకు కలపడానికి ఈజీగా ఉంటుంది. అందుకే నేనైతే వెడల్పాటి గిన్నెనైతే తీసుకున్నాను. చిన్న చిన్న ఉండలు చేసి బెల్లాన్ని వేసాను కదా, అది కరగటానికి టైం పడుతుంది. నేనైతే వేడి మీదనైతే కలుపుతున్నాను. ఇదైతే మొత్తం కరిగిపోవాలి. బెల్లం మాత్రం కరగాలి. కరిగితే మనకైతే వెంటనే అవుతుంది ఆనకం అయితే. ఇలా మనం కలుపుతూనే ఉండాలి. అవైతే బెల్లం ఉండలు కరిగిపోతాయి. ఇంకనైతే కరగలేదు. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. చిన్న చిన్న కట్ చేసుకుంటే అయిపోగానే అయితే పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. అవైతే కరుగుతుంది. ఇలా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదైతే అరిసెలు ఈజ్ ద బెస్ట్ ఫుడ్ నేనైతే చెప్తాను. ఎందుకంటే హెల్దీ ఫుడ్ బెల్లం ఉంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. నాకైతే అరిసెలు అయితే చాలా అంటే చాలా ఇష్టం. అలాగే బెల్లంతో నేను ఏ ఐటమ్ అయినా చాలా ఇష్టంగా తింటాను నేను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో చూసి మీరు నేర్చుకుంటారని నేనైతే వీడియోనైతే షూట్ చేశాను. నేనైతే కలుపుతూనే ఉన్నాను. ఆనకం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా రాలేదు ఆనకం అయితే. వస్తుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. వస్తుందా లేదా, ముద్దలాగా రావాలి. వస్తుందా లేదా అని మనమైతే చెక్ చేసుకుంటూనే ఉండాలి. మనం పక్కకు వాటర్ పెట్టుకోవాలి. అందులో వేస్తే ముద్దలాగా ఉండాలి. మనం చేతిలో పట్టుకుంటే ఒక బాల్ లాగా మనం ఎటు బెండ్ చేస్తే అలా బెండ్ అవుతేనే మనకు వచ్చినట్టు. ఆల్మోస్ట్ అయిపోయింది. ఆనకం అయితే వచ్చేసింది. వెంటనే యాలకుల పొడి అయితే మనం పక్కన పెట్టుకొని అందులో అయితే వెయ్యాలి. మా మమ్మ అయితే వేసింది. నేనైతే కలుపుతున్నాను. పిండి మాత్రం వేస్తుంటే మంచిగా కలపాలి. నీట్గా మంచిగా. ఇలా అంటే అరిసెల పిండి ఎలా అంటే చపాతి పిండిలా గట్టిగా అయ్యే వరకు బెల్లం పానకంలో పిండి వేసి కలుపుతూనే ఉండాలి. ఒకవేళ పిండి కాస్త పలచగా కానీ జారుగా కానీ ఉన్న అరిసెలు విపరీతంగా నూనె పీల్స్తాయి. అంతేకాకుండా వేయించాక బాగా గట్టిగా అవుతాయి. అందుకే మంచిగా జాగ్రత్తగా కలపాలి. మేమైతే ఆల్రెడీ అటు కలిపిన వెంటనే ఇటైతే ఆయిల్ పోసి మేమైతే పెట్టాము. మా మమ్మీ చేస్తూ ఉంది, నేనైతే తీస్తున్నాను. మేము ఎప్పుడైనా ఇద్దరమే చేసుకుంటాము. ఏ పండుగకైనా. ఆల్మోస్ట్ రెడీ అయినాయి. ఇలా అయిన వెంటనే అట్లా మెత్తగా వస్తాయి మంచిగా. మనం కలిపిన విధానంలోనే ఉంటుంది. అయితే ఆయిల్ మొత్తం కిందికి దిగాలంటే ఇలాంటి చెంబుతోనైతే మనం ఒత్తే మంచిగా మృదువుగా మంచిగా చక్కగా ఉంటాయి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మేమైతే ఫాస్ట్గా ఇద్దరమైతే చేసుకుంటున్నాము. దీనికైతే ఇద్దరుంటే సరిపోతుంది. మా అరిసెలు అయితే చాలా చక్కగా వచ్చాయి. మీరు కూడా ఈ వీడియోని చూసి మీరు నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. మా అరిసెలు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇలా ఒత్తుతున్నాను. మీకు శాంపిల్ చూపిస్తున్నాను వీడియో దగ్గర నుండి. చాలా చక్కగా వచ్చాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.